హలో అందరికీ. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, వేములవాడ వెళ్ళినప్పుడు వేములవాడ దర్శనం అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ వెళ్ళేది కొమరవెల్లి అని చెప్పేసి. ఇప్పుడైతే మేము కొమరవెల్లి మల్లన్న స్వామి దగ్గరికి వచ్చేసాము దర్శనం కోసమని. మీకు ఈ గుడి మొత్తం అని చూపిస్తున్నాను. బయట నుంచి అయితే లొకేషన్ ఆసమ్ ఉంది. అసలు గుడి గోపురం అనేది చాలా బాగుంది. ఇప్పుడు గుడి లోపలికి ఎంట్రీ ఇస్తున్నాము. ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ చెట్టు అనేది బాగా ఫేమస్. మనం ముడుపులు కట్టుకోవచ్చు ఈ చెట్టుకు. ఏదైనా మొక్కుకొని ముడుపు కట్టుకుంటే కనుక అది నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ నమ్మకం. చూస్తే మీరు చాలా అంటే చాలా ముడుపులే ఉన్నాయి ఈ చెట్టుకి. ఫస్ట్ మనం దేవుడి దర్శనం కంటే ముందు ఈ చెట్టుకే దండ వేసి ఈ చెట్టుకే మొక్కుకోవాలి. ఈ చెట్టుకు మొక్కిన తర్వాతే లోపల దేవుడి దర్శనం అవుతుంది. కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనము. ఫస్ట్ అయితే మా ఆయన పూజ చేస్తున్నారు, మా ఆయన మొక్కుంటున్నారు. మా వారు మొక్కుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేను కూడా మొక్కుతున్నాను. ఈ చెట్టుని మొత్తంగా చూడండి. మీరు ఎప్పుడైనా కొమరవెల్లికి వచ్చారా? ఈ చెట్టుకి దర్శించుకున్నారా? ఇప్పుడు ఇక్కడ దర్శనం అయిపోయింది కదా, ఒక్కసారి మొత్తం అంతా చూపించిన తర్వాత గుడి లోపలికి వెళ్దాం మనం ఇప్పుడు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇది మెయిన్ ఎంట్రీ, ఇది దేవుడి దగ్గరికి. సో ఇలా వెళ్తున్నాము. ఇది గుడి లోపలికి డైరెక్ట్ ఎంట్రీ. నేను గుడి లోపలికి 1:30కి వెళ్ళాను. గుడి అనేది 1 o'clockకే క్లోజ్ అయిపోయిందంట. నేను కొమరవెల్లి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది. ఈ గుడి మార్నింగ్ తీసిన తర్వాత 1 o'clock వరకే ఓపెన్ ఉంటుంది. మళ్ళీ 3 o'clockకి ఓపెన్ చేస్తారంట. సో 3 o'clock వరకు వెయిట్ చేసాము అక్కడ కూర్చొని. లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ గుడి ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో తీద్దామంటే అలో చేయలేదు. అందుకని లోపల వీడియో తీయలేదు. మీకు అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నాకు తెలీదు, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మీరు కొమరవెల్లికి వెళ్తే కనుక మార్నింగ్ నుంచి 1 o'clock వరకే వెళ్ళండి. 1 నుంచి 3 o'clock వరకు గుడి ఓపెన్ ఉండదు. వాళ్ళకి లంచ్ టైం ఉంటుందేమో మేబీ. మళ్ళీ 3 నుంచి కంటిన్యూస్గా ఓపెన్ ఉంటుంది. సో మన దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ ఈ ఫోటో దగ్గర మంచి